హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మనం ప్రీవియస్ వీడియోస్లో రైజ్ ఆఫ్ రీజనల్ స్టేట్స్ ఇన్ 18th సెంచరీ అండ్ కండిషన్స్ ఆఫ్ పీపుల్ ఇన్ 18th సెంచరీ అనే టాపిక్స్ డిస్కస్ చేశాము. ఈ టాపిక్ వచ్చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ. అదే కాన్క్వెస్ట్ ఆఫ్ బెంగాల్ అండి. కాన్క్వెస్ట్ ఆఫ్ బెంగాల్లో 2 బ్యాటిల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అండ్ ఇంకొకటి వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ బక్సర్. ఈ వీడియోలో మనం బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఎందుకు జరిగింది, అది జరగడానికి గల కారణాలు ఏంటి, జరిగిన తర్వాత ఏమైంది అనేది చాలా డీటెయిల్గా డిస్కస్ చేస్తాము. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేది ఇండియన్ పొలిటికల్ స్పియర్ని చాలా మార్చేస్తుంది అనమాట. బ్యాటిల్ గురించి డిస్కస్ చేసే ముందు ఆ రోజుల్లో బెంగాల్ కండిషన్స్ ఎలా ఉండేవి అండ్ ఇంగ్లీష్ వాళ్ళు ఎందుకు లూట్ చేసుకున్నారు బెంగాల్ని అండ్ బ్యాటిల్కి కాజెస్ ఏంటో చూద్దాము. సో ఆ రోజు కనుక బెంగాల్ కండిషన్స్ కనుక మనం గమనిస్తే, టోటల్ ముఘల్ ఎంపైర్లో బెంగాల్ ప్రావిన్స్ అనేది చాలా రిచెస్ట్ ప్రావిన్స్ అనమాట. ఆ రోజుల్లో బెంగాల్ ప్రావిన్స్ అనేది టుడేస్ బంగ్లాదేశ్, బీహార్, ఒరిస్సా అండ్ వెస్ట్ బెంగాల్, ఈ 4 రీజియన్స్ కలిపితే ఆ రోజుల్లో బెంగాల్ ప్రావిన్స్ అనేవాళ్ళు. ఈ బెంగాల్ ప్రావిన్స్లో న్యాచురల్ రిసోర్సెస్ చాలా అబండెంట్గా పుష్కలంగా ఉండేవండి అండ్ అగ్రికల్చర్ కూడా చాలా బాగా జరిగేది. సో బ్రిటిష్ వాళ్ళ కన్ను ఈ ప్రావిన్స్ మీద పడింది. సో ఈ ప్రావిన్స్ నుంచి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకునేవారు. ఏమేమి ఐటమ్స్ ఎక్స్పోర్ట్ చేసుకునేవారు యూరోప్కి అంటే రైస్, వీట్, ఇండిగో, కాటన్ అండ్ జూట్, ఇలాంటి చాలా వాల్యుబుల్ ఐటమ్స్. ఇవన్నీ యూరోప్లో ఎక్కువ శాతం దొరకవు. సో ఇండియన్ సబ్ కాంటినెంట్లో అది ఎస్పెషల్లీ బెంగాల్ ప్రావిన్స్ నుంచి ఇలాంటి గూడ్స్ అన్నీ కూడా పెద్ద మొత్తంలో ఎక్స్పోర్ట్ చేసుకునేవాళ్ళు యూరోప్కి. బెంగాల్లో ఇంగ్లీష్ వాళ్ళ ట్రేడ్కి అనుగుణంగా ఉండడానికి వాళ్ళు కొన్ని ట్రేడ్ సెంటర్స్ నిర్మించుకుంటారండి. అవి ఎక్కడెక్కడ అంటే బాలాసోర్, హూగ్లీ, కాసిం బజార్, పాట్నా అండ్ ఢాకా. ఈ ప్రాంతాలలో వాళ్ళు ఫ్యాక్టరీస్ని నిర్మించుకుని అక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ జరుపుతూ ఉండేవారు. ఒకసారి బెంగాల్లో 18th సెంచరీలో పొలిటికల్ హిస్టరీ ఎలా ఉండేదో లైట్గా చూద్దాము. దీని గురించి నేను డీటెయిల్ వీడియో రైజ్ ఆఫ్ రీజనల్ స్టేట్స్లో చెప్పడం జరిగింది. సో 1700లో ముర్షిద్ కులీ ఖాన్ అనే వ్యక్తి నవాబ్ అవుతాడండి. ఏ ప్రాంతానికి? బెంగాల్ ప్రాంతానికి. 1727 దాకా అతను రూల్ చేస్తాడు. తర్వాత ముర్షిద్ కులీ ఖాన్ యొక్క అల్లుడు అయిన సుజావుద్దీన్ బెంగాల్కి నవాబ్ అవుతాడు. అతను 1739 వరకు రూల్ చేస్తాడు. ఈ సుజావుద్దీన్ చనిపోయాక ముర్షిద్ కులీ ఖాన్ యొక్క కొడుకైన సర్ఫరాజ్ ఖాన్, ఇతను నవాబ్ అవుతాడు బెంగాల్ రీజియన్కి. ఈ సర్ఫరాజ్ ఖాన్ని అలీవర్ది ఖాన్ అనే వ్యక్తి చంపేస్తాడండి. అండ్ అలీవర్ది ఖాన్ 1756 వరకు రూల్ చేస్తాడు బెంగాల్ని. అలీవర్ది ఖాన్ తర్వాత అలీవర్ది ఖాన్ యొక్క మనవడు అయిన సిరాజుద్దౌలా నవాబ్ అవుతాడండి బెంగాల్కి. ఈ సిరాజుద్దౌలా నవాబ్గా ఉన్నప్పుడే మనకి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేది జరుగుతుంది. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎవరి హయాంలో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ జరుగుతుంది అంటే ద ఆన్సర్ వచ్చేసి సిరాజుద్దౌలా థ్రోన్ మీదకి వచ్చేసరికి అతనికి కేవలం 20 ఏళ్ళ వయసు మాత్రమే ఉందండి. అలీవర్ది ఖాన్ యొక్క ఎనిమీస్ అందరూ కూడా సిరాజుద్దౌలా యొక్క ఎనిమీస్గా మారిపోయారు. వాళ్ళు ఎవరు అంటే షౌకత్ జంగ్ ఎవరు? సిరాజుద్దౌలా యొక్క కజిన్. గాసితీ బేగం ఇతని పిన్ని. మీర్ జాఫర్ ఆర్మీ కమాండర్, ఇతను చాలా ప్రమాదకరమైన వ్యక్తి అండి. మీర్ జాఫర్ తర్వాత చూస్తాము. అండ్ మిగతా వాళ్ళు ఎవరు అంటే జగత్ సేత్, ఓమీచంద్, రాయ్ దుర్లభ్, వీళ్ళంతా ఎవరు అంటే ఇతని మినిస్టర్స్. ఎందుకంటే సిరాజుద్దౌలా కేవలం 20 సంవత్సరాలు కలిగిన వ్యక్తి అండి. ఇతను నవాబ్గా అవ్వడం ఏంటి అని వీళ్ళందరూ కూడా ఇతని పోస్ట్ మీద కన్ను వేయడం జరిగింది. ఓకే, మరి ఇప్పుడు బ్యాటిల్ జరగడానికి ముఖ్యమైన కారణం, ఇమ్మీడియట్ కాజ్ ఏంటి అంటే ఈ సిరాజుద్దౌలా యొక్క ఎనిమీస్ అందరికీ కూడాను బ్రిటిష్ వాళ్ళు షెల్టర్ ఇవ్వడం జరిగింది, వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది. ఇది సిరాజుద్దౌలాకి నచ్చలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే సిరాజుద్దౌలా పర్మిషన్ లేకుండా కల్కట్టా సిటీలో ఒక కోటని నిర్మిస్తారు బ్రిటిష్ వాళ్ళు. ఇది తీవ్రమైన ఆగ్రహానికి గురి చేస్తుంది సిరాజుద్దౌలాని. అయితే సిరాజుద్దౌలా ఏం చేస్తాడు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన 146 మంది ఇంగ్లీష్ పీపుల్ని ఒక స్మాల్ రూమ్లో బంధిస్తాడు. అయితే ఆ బంధించడం వల్ల సఫకేషన్కి 123 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలవుతారు. సో దీన్ని ఒక పేరు అంటారు, ఇది ఒక ట్రాజడీ అండి. ఇది ఏ ట్రాజడీయో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు. 123 మంది ఇంగ్లీష్ వాళ్ళు చనిపోవడం వల్ల బ్రిటిష్ వాళ్ళు దీన్ని చాలా సీరియస్గా తీసుకుని ఒక యుద్ధాన్ని ప్రకటిస్తారు సిరాజుద్దౌలా పైకి. ఇదే ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే 23rd June 1757.
వెరీ ఇంపార్టెంట్, డేట్ నోట్ చేసుకోవాలి. 23 జూన్ 1757. ఈ బ్యాటిల్ని సమర్థవంతంగా నడిపించడానికి మద్రాస్ నుంచి రాబర్ట్ క్లైవ్ అనే వ్యక్తి వస్తాడు బెంగాల్కి. ఎవరండి? మద్రాస్ నుంచి రాబర్ట్ క్లైవ్ వస్తాడు ఇంగ్లీష్కి సపోర్ట్ చేయడానికి. ఈ రాబర్ట్ క్లైవ్ ఏం చేస్తాడు అంటే ఒక సీక్రెట్ కాన్స్పిరసీని ఏర్పాటు చేస్తాడు సిరాజుద్దౌలాని ఓడించడానికి. అంటే లోకల్ రూలర్స్తోనే చేయి కలిపి సిరాజుద్దౌలాని అంతం చేయాలనుకుంటాడు. వాళ్ళు ఎవరు అంటే మీర్ జాఫర్, రాయ్ దుర్లభ్, జగత్ సేత్ అండ్ ఓమీ చంద్ అండి. వీళ్ళందరూ కూడా సిరాజుద్దౌలా యొక్క ఎనిమీస్. వీళ్ళతో చేయి కలిపి సిరాజుద్దౌలాని ఎట్లాగైనా ఓడించాలనుకుంటాడు రాబర్ట్ క్లైవ్. అసలు మెయిన్ ప్లాన్ ఏంటి అంటే మీర్ జాఫర్ని బెంగాల్కి నవాబ్ చేయాలి. సో ఈ కుట్ర పన్నుతారు రాబర్ట్ క్లైవ్ అండ్ కో. తర్వాత బ్యాటిల్ జరుగుతుంది. ఆబ్వియస్లీ చాలామంది మినిస్టర్స్ అండ్ ఆర్మీ కమాండర్ అయిన మీర్ జాఫర్ కూడా ఇంగ్లీష్ వైపే ఉన్నప్పుడు సిరాజుద్దౌలా ఎలా గెలుస్తాడండి? అస్సలు గెలవడు. వెరీ ఫ్యూ హ్యాండ్ఫుల్ ట్రూప్స్ ఆఫ్ ఇంగ్లీష్ హ్యాస్ డిఫీటెడ్ 50,000 హ్యూజ్ ఆర్మీ ఆఫ్ సిరాజ్. చూసారా, చాలా తక్కువ ఆర్మీ ఉన్న ఇంగ్లీష్ వాళ్ళు 50,000 సైన్యం ఉన్న సిరాజుద్దౌలాని అవలీలగా ఓడిస్తారండి. సో సిరాజ్ని పట్టుకుంటారు అండ్ మీర్ జాఫర్ యొక్క కొడుకు అయిన మిరాన్, ఈ మిరాన్ అనే వ్యక్తి సిరాజుద్దౌలాని చంపేస్తాడు. ఆ తర్వాత ప్లాన్కి అకార్డింగ్గా మీర్ జాఫర్ అనే వ్యక్తి బెంగాల్కి నవాబ్ అయిపోతాడండి. సో ముందుగా అనుకున్నట్లుగా మీర్ జాఫర్ని నవాబ్ చేశారు కాబట్టి మీర్ జాఫర్ కృతజ్ఞతగా బ్రిటిష్కి 24 విలేజెస్ని ఫ్రీగా ఇచ్చేస్తాడు. దాని మీద ఉన్న జమీందారీ రైట్స్ కూడా బ్రిటిష్కి ఇచ్చేస్తాడు. జమీందారీ రైట్స్ అంటే ఏంటి అంటే ఆ 24 విలేజెస్ నుంచి వచ్చే రెవెన్యూ అంతా కూడా నవాబ్ ఆఫ్ బెంగాల్కి కాకుండా బ్రిటిష్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. అయితే మీర్ జాఫర్ నవాబ్ అయిపోగానే అతను చాలా సంతోషపడతాడు. కానీ అతనికి తెలియదు బెంగాల్లో రియల్ పవర్ మాత్రం రాబర్ట్ క్లైవ్ దగ్గరే ఉంది. సో ద మాస్టర్ ఆఫ్ బెంగాల్ వాజ్ రాబర్ట్ క్లైవ్. ఈ రాబర్ట్ క్లైవ్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది మీర్ జాఫర్కి నచ్చలేదండి. సో మీర్ జాఫర్ ఏం చేస్తాడు? డచ్ వాళ్ళతో చేతులు కలుపుతాడు. ఎందుకు? బ్రిటిష్ వాళ్ళని బెంగాల్ నుంచి తరిమేయాలని చెప్పేసి. సో మీర్ జాఫర్ డచ్ వాళ్ళతో చేతులు కలిపి 1759లో బ్యాటిల్ ఆఫ్ బడేరా జరుగుతుంది. ఎవరికి? మీర్ జాఫర్ అండ్ డచ్ వర్సెస్ ద ఇంగ్లీష్. సో ఈ బ్యాటిల్లో 1759లో జరిగిన బడేరా బ్యాటిల్లో ఇంగ్లీష్ వాళ్ళు గెలుస్తారండి. సో ఇంగ్లీష్ వాళ్ళకి నచ్చలేదు. మీర్ జాఫర్ని మనం నవాబ్గా చేస్తే అతను మనని వెన్నుపోటు పొడవడం ఏంటి అనేది వీళ్ళకి అసలు మింగుడు పడలేదు. సో అప్పుడు ఏమవుతుందంటే మీర్ జాఫర్ యొక్క కొడుకు అయిన మిరాన్, ఈ మిరాన్ అనే వ్యక్తి కూడా చనిపోవడం జరుగుతుంది. సో బెంగాల్ థ్రోన్కి న్యాచురల్ హెయిర్స్, వారసులు అనేవాళ్ళు ఎవరూ ఉండరు. సో అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ మీర్ జాఫర్ యొక్క మేనల్లుడు అయిన ఎవరు అంటే మీర్ కాసిం. మీర్ జాఫర్ యొక్క మేనల్లుడు ఎవరండి? మీర్ కాసిం. ఇతను అప్పటి బెంగాల్ గవర్నర్ అయిన వాన్సిటార్ట్. వీళ్ళిద్దరూ ఏం చేస్తారు అంటే ఒక ట్రీటీ కుదుర్చుకుంటారు. ఈ ట్రీటీ ఎప్పుడు అయింది అంటే 1760లో అయింది. ఈ 1760లో జరిగిన ట్రీటీ యొక్క సమ్మరీ ఏంటి అంటే మీర్ కాసిం అంటాడు నేను నవాబ్ అవుతాను బెంగాల్కి అనేసి. దాన్ని వాన్సిటార్ట్, ద న్యూ గవర్నర్ ఆఫ్ బెంగాల్ అయిన వాన్సిటార్ట్ దానికి ఒప్పుకోవడం జరిగింది. సో 1760లో జరిగిన ఈ ట్రీటీ ప్రకారం బ్రిటిష్ వాళ్ళు కొన్ని కండిషన్స్ పెడతారండి. ఆ కండిషన్స్కి మీర్ కాసిం ఒప్పుకుంటాడు. ఆ కండిషన్స్ ఏంటో చూద్దాం. మీర్ కాసిం అగ్రీడ్ టు సీడ్ ద కంపెనీ ద డిస్ట్రిక్ట్స్ ఆఫ్ బుర్ద్వాన్, మిద్నాపూర్ అండ్ చిట్టాగాంగ్. మెల్లమెల్లగా బెంగాల్లోని కొన్ని ప్రాంతాలని ఇంగ్లీష్ వాళ్ళు ఆక్రమించుకోవడం స్టార్ట్ చేశారు లీగల్గా, అది కూడా ట్రీటీస్తో. ఆ డిస్ట్రిక్ట్స్ ఏంటి అంటే బుర్ద్వాన్, మిద్నాపూర్ అండ్ చిట్టాగాంగ్ అండి. ద కంపెనీ వుడ్ గెట్ హాఫ్ ఆఫ్ ద షేర్ ఇన్ చూనం ట్రేడ్ ఆఫ్ సిల్హెట్. చూనం ట్రేడ్ అంటే సిమెంట్ అండ్ లైమ్ స్టోన్ ట్రేడ్ అండి. ఈ బెంగాల్ ప్రాంతంలో ఎస్పెషల్లీ సిల్హెట్ ప్రాంతంలో జరిగే సిమెంట్ అండ్ లైమ్ స్టోన్ ట్రేడ్లో హాఫ్ ఆఫ్ ద షేర్ బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వాలని ఒప్పుకుంటాడు మీర్ కాసిం. మీర్ కాసిం అగ్రీ టు పే ఆఫ్ ద అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు ద కంపెనీ. బెంగాల్ నవాబ్ బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే అప్పు తీసుకున్నాడో ఆ అప్పుని మొత్తం ఇచ్చేస్తాను అనేసి మీర్ కాసిం ఒప్పుకుంటాడు. Mir Qasim promised to pay a sum of 5 lakh towards financing the company's war efforts in southern India. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సౌత్ ఇండియాలో కూడా మేము వార్స్ చేస్తాం, మేము అక్కడ కూడా ఇలాంటి ట్రీటీస్ చేస్తాం, మాకు కొంత డబ్బు కావాలి అని అడిగితే వీళ్ళు ఏమీ ఆలోచించకుండా 5 లక్షల రూపాయలు బ్రిటిష్ ఆర్మీకి ఇవ్వడం జరిగింది. ఇట్ వాజ్ అగ్రీడ్ దట్ మీర్ కాసిమ్స్ ఎనిమీస్ వర్ ద కంపెనీస్ ఎనిమీస్ అండ్ హిస్ ఫ్రెండ్స్ ద కంపెనీస్ ఫ్రెండ్స్. అంటే
మీర్ కాసిమ్కి ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళందరూ కంపెనీకి ఫ్రెండ్స్ అయిపోతారు. మీర్ కాసిమ్కి ఎవరైతే ఎనిమీస్ ఉంటారో వాళ్ళందరూ కూడా కంపెనీకి ఎనిమీస్ అయిపోతారు. And it was agreed that tenants of Nawab's territory would not be allowed to settle in the lands of company and vice versa. ఇంకొక అగ్రిమెంట్ చేసుకుంటారు ఏంటంటే నవాబ్స్ టెరిటరీలో ఉండే ప్రజలు కానీ కంపెనీ ల్యాండ్స్లోకి వచ్చి సెటిల్ అవ్వకూడదు, కంపెనీ ల్యాండ్స్లో ఉండే ప్రజలు ఎవరు కూడా నవాబ్ టెరిటరీలోకి వచ్చి సెటిల్ అవ్వకూడదు. ఇవండి చాలా ఇంపార్టెంట్ కండిషన్స్ జరుగుతాయి. ఈ ట్రీటీ ఎప్పుడు జరుగుతుంది? 1760లో. Under the pressure of the company, Mir Jafar decided to resign in favor of Mir Qasim. A pension of ₹1500 per annum was fixed for Mir Jafar. పాములు పట్టేవాడు పాము కాటికే బలైనట్టు మీర్ జాఫర్ ప్రెషర్ వల్ల రిజైన్ చేయడం జరిగింది. దేనికి? ద థ్రోన్ ఆఫ్ బెంగాల్ అనే పోస్ట్కి మీర్ జాఫర్ రిజైన్ చేస్తాడు. అతని ప్లేస్లో తన మేనల్లుడు అయిన మీర్ కాసిం అనే వ్యక్తి బెంగాల్కి నవాబ్ అవుతాడు. ఈ మీర్ జాఫర్ ఏంటంటే సంవత్సరానికి ₹1500 పెన్షన్ తీసుకుంటూ బ్రతుకుతాడనమాట. సో ఇక్కడ కాన్కెస్ట్ ఆఫ్ బెంగాల్లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, దాని కాజెస్ అండ్ దాని కన్సిక్వెన్సెస్ ఏమయ్యాయో మనం చర్చించుకున్నాము. సో నెక్స్ట్ వీడియోలో బ్యాటిల్ ఆఫ్ బక్సర్ గురించి చూద్దాం. అది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాటిల్స్ ఇన్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ. సో నా కంటెంట్ అండ్ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ ద వీడియో, ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సో మరో వీడియోతో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.